వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ అర్విల్ ఛానల్. నేను మీ ప్రళికారెడ్డి. ఐ నో చాలా డేస్ అయిపోయింది నేను వీడియోస్ చేయక. ఐఎమ్ సో సారీ. నేను కొంచెం పర్సనల్ రీజన్స్ ఇంకా హెల్త్ రీజన్స్ వల్ల చేయలేకపోయాను. బట్ స్టిల్ నాకు చాలామంది డౌట్స్ అడిగారు పర్సనల్గా పింక్ చేసి. నేను అందరికీ ట్రై చేశాను డౌట్స్ క్లియర్ చేయడానికి. అండ్ కొంతమందికి నేను క్లియర్ చేయకపోవచ్చు ఒకవేళ మీ మెసేజెస్ చూడకపోతే. ఐఎమ్ సో సారీ ఫర్ దమ్. ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ డౌట్స్ అన్నిటినీ మెన్షన్ చేయండి. నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, నాకు తెలిసినవన్నీ మాత్రం. ఆల్రెడీ తమ్నెయిల్ చూశారు. ఈ వీడియో దేని గురించి అని ఒక క్లారిటీ అయితే ఉంటుంది మీకు. ఎస్, ఇది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ యాక్సెంచర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యాక్సెంచర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ బేసికల్గా 4 months ఉంటుందన్నమాట, ఫ్రమ్ మే టు ఆగస్ట్. సో ఈ మే టు ఆగస్ట్ ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది యాక్సెంచర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే ఒక జాబ్కి వెళ్ళే ముందు ఇంటర్న్షిప్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇంటర్న్షిప్స్ చేసి తర్వాత మీరు జాబ్కి వెళ్తే మీకు వర్క్ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, క్లయింట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అని తెలుస్తుంది, అండ్ ప్రాజెక్ట్స్ ఎలా, మనం టీమ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, టీమ్ మెంబర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇవన్నిటి మీద ఒక క్లారిటీ అనేది అయితే మీకు ఈ 4 monthsలో అయితే పక్కా వస్తుంది. ఇదైతే నేను చెప్పగలుగుతా. సో దాన్ని బట్టి మీకు ఇంటర్న్షిప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈవెన్ దో మీరు ఈ ఇంటర్న్షిప్ చేసి ఉంటే మీరు నెక్స్ట్ వేరే ఏ కంపెనీకి ట్రై చేసినా కూడా ఈ ఇంటర్న్షిప్, ఈ వెయిటేజ్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇంటర్న్షిప్లో మీకు 4 monthsలో మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారనమాట. మీరు బేసికల్గా బీటెక్లో ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు 4-1, 4-2లో. ఈ 4-1, 4-2 చేసే ప్రాజెక్ట్స్కి మీరు ఈ ఇంటర్న్షిప్లో చేసే ప్రాజెక్ట్స్కి చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ 4 monthsలో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు, జాబ్లో ఎలా ఉండాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, క్లయింట్స్ మనకి రిక్వైర్మెంట్ చెప్పినప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకొని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇవన్నిటికీ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ 4 monthsలో మీ స్కిల్స్ చాలా పెరగవచ్చు, ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు మీరు. సో ఇంటర్న్షిప్స్ చేస్తే ఏంటి అంటే మీ సెల్ఫ్ గ్రోత్. ఇంటర్న్షిప్స్ మ్యాండేటరీ అయితే కాదు, లైక్ ప్రతి కంపెనీ ఇంటర్న్షిప్స్ చేస్తేనే జాబ్స్ తీసుకుంటాం అని ఏమి ఉండదు. కానీ ఇంటర్న్షిప్స్ చేస్తే ఏంటి అంటే మీ సెల్ఫ్ గ్రోత్, మీరు అప్స్కిల్ అవ్వచ్చు, మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు, మీరు టెక్నాలజీ వైజ్గా మీరు కంపెనీ వైజ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. లైక్ బీటెక్ ఈజ్ డిఫరెంట్. బీటెక్లో మీరు ఏ ప్రాజెక్ట్స్ చేసినా అవన్నీ లైక్ అసలు సంబంధం ఉండదు మీకు కంపెనీస్కి వెళ్ళాక. కంపెనీస్లో ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్లో డెడ్ లైన్స్, టాస్క్, ఇవన్నీ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. డైరెక్ట్గా ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ కాకుండా ఒక ఇంటర్న్షిప్ చేసి దాంట్లో ఎక్స్పీరియన్స్ తీసుకొని నెక్స్ట్ జాబ్కి వెళ్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బేసికలీ ఈ ఇంటర్న్షిప్ ఏంటి అంటే ఈ 2025 పాస్డ్ అవుట్ పీపుల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక 15 daysతో మీరు గ్రాడ్యుయేట్స్ అయిపోతారు. తర్వాత మీరు కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఈ సెర్చ్ చేసే గ్యాప్లో ఈ 4 months ఇంటర్న్షిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళి మీరు అప్లై చేయండి. ఓన్లీ ఇంటర్న్షిప్పే కదా, జాబ్ కాదు కదా అని చెప్పేసి అనుకుంటే మీరు నేర్చుకోలేకపోవచ్చు. నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో ఐ కెన్ సే 2026 పీపుల్ కూడా 2026 పాస్డ్ అవుట్ పీపుల్ కూడా అప్లై చేయండి. ఒకవేళ మీకు వస్తే ఈ ఆపర్చునిటీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే 2026 పాస్డ్ అవుట్ పీపుల్కి ఈ 4 months మీరు అవైలబుల్గా ఉండాలి. అవైలబుల్గా ఉంటా అంటేనే అప్లై చేయండి. లైక్ ఈ 4 months మీరు కంపెనీ తరపున వర్క్ చేయాలి కాబట్టి ఆ 4 months మీరు అవైలబుల్గా ఉండాలి, ఫ్రమ్ మే టు ఆగస్ట్. సో యాజ్ 2025 పాస్డ్ అవుట్ పీపుల్కి మీకు ఆల్రెడీ బీటెక్ అయిపోతుంది కాబట్టి ఒకవేళ మీకు ఏ జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతే ఇప్పుడు ఇది చాలా, మీరు ఎలా అయినా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఈ ఫ్రీ పీరియడ్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎవరి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇవన్నిటిని నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి అప్లై చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి, ఎందుకంటే అన్నిటి గురించి సెర్చ్ చేసి అప్లై చేసుకోండి. సో 2025 పాస్డ్ అవుట్ పీపుల్, మీకు ఎవరికైతే ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి అప్లై చేయండి. అప్లై చేశాక మీకు మేబీ సేమ్ ప్రాసెస్ ఉండొచ్చు. లైక్ యూజువల్గా రిక్రూట్మెంట్ ఎలా అవుతుందో అలానే ఇంటర్న్షిప్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్
కమ్యూనికేషన్ రౌండ్ క్వశ్చన్స్ అవన్నీ ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ అలాంటి ఆ సెట్ ఆఫ్ రౌండ్సే ఇక్కడ ఉంటాయని ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ మేబీ అవి యూస్ఫుల్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్తో ఆల్రెడీ సపరేట్ వీడియోస్ అయితే చేశాను. మీకు అవి యూస్ఫుల్ అవుతే వెళ్ళి చూసేయండి. ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ మాత్రం లూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఏ ఇంటర్న్షిప్ లైక్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయలేదు. డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయ్యాను. కానీ ఒక ఇంటర్న్షిప్ చేసి వచ్చి ఉంటే ఈ ఎన్విరాన్మెంట్ నాకు ముందే తెలిసేదేమో, లైక్ ఇప్పుడు నాకు చాలా ఈజీ అయ్యేదేమో అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. సో దట్స్ వై నేను మీ అందరికి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఎందుకు అంటే ఇంటర్న్షిప్స్ చెయ్యండి. ఇంటర్న్షిప్స్ తర్వాతనే జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఇంటర్న్షిప్ అయ్యాక మొత్తం ఫుల్ టైం చేస్తారా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. ఈ ఇంటర్న్షిప్ ఓన్లీ ఆ 4 months టైం పీరియడ్ వరకే అని చెప్పేసి. ఒకవేళ మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మేబీ ఫుల్ టైం చేయొచ్చు. ఆ ఆపర్చునిటీ కూడా ఉండొచ్చు. మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. బట్ ఈ 4 months అయితే ఓన్లీ జస్ట్ ఇంటర్న్షిప్, ఫుల్ టైం అయితే కాదు. స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనుకుంటా. 4 monthsలో మీరు ఏదైతే అప్ స్కిల్ అవ్వాలనుకుంటే, రియల్ టైం ప్రాజెక్ట్స్ గురించి వర్క్ చేయాలనుకుంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. గో అండ్ అప్లై ఇట్. అండ్ ఇంకొకటి చాలామంది అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎందుకు లైక్ అందరికీ ఒకవేళ యాక్సెంచర్ ప్రాసెస్ తెలిసిన వాళ్ళకి ఏంటి అంటే, ఒకసారి మనం జాబ్లోకి ఎంటర్ అయ్యాక మనకు ఒక ఫార్మల్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ప్రైమర్స్ రాయాలి, హ్యాండ్స్ ఆన్, వైవా, ఇవన్నీ ఒక ఫార్మల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఫార్మల్ ప్రొసీజర్ తర్వాత మనకి ప్రాజెక్ట్ కాల్స్ వచ్చి తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్తాం. సో నేను మాత్రం ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. అంటే ఫార్మల్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా నేను ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ అయ్యా. అది ఎలా అయ్యాను అనేది చాలామంది అడిగారు. సో దానికోసం నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, మేబీ నెక్స్ట్ వీడియో. సో నా జర్నీ మొత్తం ఎలా అయ్యిందో చెప్తాను. మేబీ అది అందరికీ అదే ప్రొసీజర్ అని చెప్పాలి. మాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆ ప్రొసీజర్ మాకు ఉండే అనమాట. సో ఆ ప్రొసీజర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను చెప్పడానికి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ కమెంట్ బాక్స్లో చెప్పండి. ఐ ట్రై టు క్లియర్ ఇట్ అవుట్. నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.